తెలంగాణలో సన్న బియ్యం క్రెడిట్ వార్ నడుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డులపై సన్న బియ్యం పంపిణీ ప్రారంభించగా ఇది కేంద్రం అందిస్తున్న పథకమని బీజేపీ నేతలు, మా చిత్తశుద్ధితోనే ప్రారంభమైందని కాంగ్రెస్ నేతలు పోటాపోటీగా వాదిస్తున్నారు. రేషన్ షాపుల దగ్గర ప్రధాని మోదీ ఫోటో లేకపోవడాన్ని బీజేపీ నేతలు తప్పుబడుతున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రేషన్ షాప్ లో సన్న బియ్యం పంపిణీ ప్రారంభోత్సవంలో రసాబాస నెలకొంది. రేషన్ షాప్ దగ్గర ప్రధాని ఫోటో లేదని బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. రేషన్ షాప్ దగ్గర ఉన్న కాంగ్రెస్ ఫ్లెక్సీలను తొలగించి ప్రధాని మోదీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు, బీజేపీ శ్రేణులు ఏర్పాటు చేసిన మోదీ ఫ్లెక్సీల్ని తొలగించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు పార్టీల కార్యకర్తల్ని అదుపులోకి తీసుకున్నారు. ఇదే విషయంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీ తెలంగాణలో సన్న రేషన్ బియ్యం ఇస్తుంటే సీఎం రేవంత్ మాత్రం వాళ్ల ప్రభుత్వమే ఇస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శలు చేశారు. మోదీ ఇస్తున్న సన్న బియ్యాన్ని తీసుకుని తెలంగాణ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తుంటే కాంగ్రెస్ సర్కార్ మాత్రం మోదీ ఫోటోను గాని కేంద్ర ప్రస్తావన గాని తీసుకురావడం లేదన్నారు. మోడీ గారు బియ్యాన్ని అందిస్తుంటే మందిపల్లిలో పోయి మంగళవారం పట్టినట్టు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇవాళ కనీసం మోడీ గారి పేరు చెప్పకుండా, కేంద్ర ప్రభుత్వం యొక్క పేరు ప్రస్తావించకుండా వాళ్ళ పథకంగా చిత్రీకరించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆడని డ్రామాలు చేయని నాటకాలు వాళ్ళు ఇక డ్రామాలను ఆడుతున్నారు. ఇక వీళ్ళని చూసి ఆ వీధి నాటకాలు కల్చర్ని కాపాడడం కోసం, సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం వీధి నాటకాలు చాలా మంది కళాకారులు వేస్తూ ఉంటారు. వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు కాంగ్రెస్ వాళ్ళు చూసి. అరే మోడీ గారి బియ్యం ఇస్తుంటే కాంగ్రెస్ వాళ్ళు మాకంటే ఎక్కువ నాటకాలు చేస్తున్నారని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నారు. వీధి నాటకాలు చేసే కళాకారులను మైమరిపించే విధంగా కాంగ్రెస్ పార్టీలు నటిస్తలేరు, జీవిస్తున్నారు. తెలంగాణలో సన్న బియ్యంపై క్రెడిట్ వార్ నడుస్తుంది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అజయ్ మనకు అందిస్తారు. అజయ్, మనం చూసుకోవచ్చు బీజేపీ కాంగ్రెస్ మధ్య సన్న బియ్యం పంచాయతీ అయితే నడుస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సన్న బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఏదైతే సన్న బియ్యం పథకానికి సంబంధించినటువంటి ప్రారంభోత్సవ కార్యక్రమంలో నరేంద్ర మోదీ ఫోటో పెట్టలేదంటూ బీజేపీ శ్రేణులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా చెన్నూరులో ఈరోజు రసాభాసగా కూడా మారింది. సన్న బియ్యంకి డబ్బులు ఇస్తుంది, అంటే బియ్యం పంపిణీకి రేషన్కు డబ్బులు ఇస్తుంది బీజేపీనే, అయినా ఆ క్రెడిట్ను కాంగ్రెస్ కొట్టేయాలనే ప్రయత్నం చేస్తుంది. కనీసం నరేంద్ర మోదీ ఫోటోను పెట్టలేదంటూ కూడా బీజేపీ నేతలైతే ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఇదే అంశంపైన కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ ప్రతి సీజన్కి తెలంగాణలో 10,000 కోట్ల రూపాయలను సగటునగా ఖర్చు చేస్తున్నప్పుడు కూడా తెలంగాణ ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ డబ్బులు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం అని చెప్పడం లేదు, కనీసం ఆ క్రెడిట్ ఇవ్వట్లేదు. కనీసం సన్నబియ్యం పథక ప్రారంభం కాడ నరేంద్ర మోదీ ఫోటోను కూడా పెట్టట్లేదంటూ ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. ఒక సీజన్లో 10 కోట్లు అంటే ఏటా 20,000 కోట్ల రూపాయలను రేషన్ బియ్యం కోసం మోదీ ప్రభుత్వం ఇస్తుందంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ ఏడాది వానాకాల సీజన్లో 12,000 కోట్లను ధాన్యం సేకరణ కోసం కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసిందని, వడ్లకు కనీస మద్దతు ధర 2,200 రూపాయలను కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ వడ్లకన్నిటికీ మిల్లింగ్కు 37 రూపాయలు, అదేవిధంగా గోన సంచులకు, దారాలకు, సుతిల్ దారాలకు, ట్రాన్స్పోర్ట్కు, ఇవన్నిటికి కూడా కేంద్ర ప్రభుత్వమే డబ్బులు ఇస్తున్నప్పటికీ కూడా ఆ విషయాన్ని ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం లేదు అంటూ విమర్శలు చేస్తుంది. మంది పెళ్లిళ్లకు వెళ్ళి మారుతి పట్టిన విధంగా కాంగ్రెస్ చేస్తుందంటూ కూడా ఆయన తీవ్రమైనటువంటి విమర్శలు అయితే చేస్తున్నటువంటి సందర్భం మనం చూసుకోవచ్చు. అయితే ఇదే అంశం పైన మేము ఇనిషియేటివ్ తీసుకోవడం వల్లనే సన్నబియ్యం పంపిణీ జరుగుతుందంటూ కాంగ్రెస్ నేతలు కూడా బీజేపీకి ధీటైనటువంటి సమాధానాలు చెప్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైనటువంటి సన్నబియ్యం పంపిణీ అయితే క్రెడిట్ వార్కు దారితీసినటువంటి పరిస్థితే మనం చూసుకోవచ్చు. థ్యాంక్ యూ అజయ్.